ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుంచి, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరచిరి. అప్పుడు యేసు చూచుకోండి, పరిసయ్యులు సద్దూకయ్యులు అన్న వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడిన వారితో చెప్పాను. కాగా వారు మనం రొట్టెలు తేనందున ఈ మాట చెప్పిన తమలో తాము ఆలోచించుకొనిచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? మీరెంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదే అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదే అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అన్న వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడ్డని చెప్పాను. చాలాసార్లు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మన సొంత ఆలోచనలను బట్టి మన ఆలోచన చేసుకొని గ్రహించుకుంటూ ఉంటాం. ప్రభు మాట్లాడింది ఒకటైతే మన సొంత జ్ఞానంతో ఆలోచించుకున్నప్పుడు అదో ఇంకో విధంగా అది మనకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన ఉద్దేశాలను మనం బాగా గ్రహించుకోవాలనేటువంటి ఆసక్తితో మనం ఉంటామో, ఆయన గుమ్మం గడపలేదు కనిపెట్టుకుని ఉంటామో, ప్రతిరోజు వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో నిన్ను సానపెట్టుకుంటూ ఉంటావో, అప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు నీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఆయన మాట్లాడి నీకు అర్థం అవ్వకపోతే, అనుదినం ఆయన నీకోసం దాచి ఉంచింది కూడా నీకు తెలియదు. అది నువ్వు ఎలా ఎరగగలవు? 12వ వచనంలో, అప్పుడు రొట్టెలో పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులైన వారి బోధన గురించి జాగ్రత్త పడవలని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించరు. కనుక ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే, సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుడి యొక్క సన్నిధి ఎటువంటిది నువ్వు గ్రహించుకోగలగాలి. నువ్వు అలా గ్రహించుకోగలిగినట్లయితే నీకు సమస్తం సిద్ధపరిచి ఉన్నాయనేటువంటి సంగతి నువ్వు తెలుసుకోవడం ద్వారా నువ్వెంతో ధైర్యాన్ని నువ్వు పొందుతూ ఉంటావు. యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టె కనబడిన. నీకు సమస్తము సిద్ధపరచబడి ఉన్నాయి, కానీ ఆయన అడుగుతూనే ఉంటారు, నువ్వెంతవరకు గ్రహించుకున్నావు, నువ్వెంతవరకు ఆలోచించుకున్నావు, నువ్వు ఎంతవరకు నువ్వు దీంట్లో పరిగెత్తగలవు అనే దాని విషయమై అతను నిన్ను అడుగుతూనే ఉంటారు. కనుక ఆయన ప్రశ్నలు అడిగినప్పుడు నువ్వు సరైనటువంటి సమాధానం చెప్పగలుగుంటే, సరిగా దాని భావం గ్రహించగలిగినట్లయితే అది నీకెంతో మేలు. కనుక ఏం తిందామో, ఏం త్రాగుతామో, ఏం ధరించుకుందామో అనేటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ ప్రభు అయితే చెప్తారు, నా మాటలు యందు మీరు నిలిచినట్లయితే, నా మాటలు మీరు విన్నట్లయితే, నా మాటలు గ్రహించి మీరు లోతుగా ధ్యానించినట్లయితే మీకు ఏది కొదవై ఉంటుంది. కనుక అనుదినము శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు, కృపనిచ్చేటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ మనుషుల హృదయంలో ఏదో ఒక చింత అది పెత్తనం చేస్తూనే ఉంటుంది. కనుక ఈ దినాన ప్రభు అనుగ్రహించినటువంటి ప్రతి దాన్ని బట్టి నువ్వు స్తుతించడం నేర్చుకో. కృతజ్ఞతలు చెల్లించడం కూడా నువ్వు నేర్చుకో. ఆయన గుమ్మం గడపలేదు నువ్వు కనిపెట్టుకుని ఉండు. కనుక నీ కొరకు సమస్తం సిద్ధపరచబడి ఉన్నాయి. ఇంకా నువ్వు దిగులు చెందడం వల్ల ఇంకా నువ్వు దూరం పెంచుకుంటావు తప్ప ఇంకా ఆయన సమీపంగా వెళ్ళడానికి అవకాశం లేకుండా నువ్వే చేసుకుంటూ ఉన్నావు. కనుక ఈ ఉదయకాలం ఎంతమంది అయితే ఆయన హృదయస్థితిని ఎరిగి ఉన్నారు, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఉన్నారు, అటువంటి వారు అందరి జీవితంలో దేవుడు కృపను అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రభు ఇదిగో తండ్రి, నువ్వు మీరు మాట్లాడే ప్రతి మాటను ప్రభు చెవుగలవాడు వినుగాక అని చెప్పినట్లుగా తండ్రి, అయినా మా చెవులు ఆత్మీయంగా పనిచేసేటువంటి చెవులు, ఆత్మీయంగా చూసే కళ్ళు, ఆత్మీయంగా గ్రహించుకున్న హృదయం దేవా మాకు దయచేసి సమస్తము స్పష్టంగా చూసి ధైర్యం తెచ్చుకొని ప్రభా ఆయన నీ కొరకు ప్రకాశించినట్లుగా సహాయం దయచేయమని, అనేకులను విశ్వాసం కుదిర్చేలాగా నేను కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.